హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. ఇకపోతే ఆదిత్య, ఆ అజ్ఞాత వ్యక్తి ఎప్పుడైనా మనకు ఎదురుపడచ్చు, లేదంటే ఫోన్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టచ్చు. ఎప్పుడైనా సరే మా అమ్మ ఒక్క ఫోన్ కొట్టు, అందరం కలిసి వాడి అంతు చూద్దాము అని అంటాడు రుద్ర. తప్పకుండా రుద్ర, నా కోసం నీ వర్కునంతా వదులుకొని ఇక్కడికి వచ్చావు, నా వాళ్ళను కాపాడావు, నా కోసం రిస్క్ తీసుకొని నా కుటుంబానికి సెక్యూరిటీని ఏర్పాటు చేసినందుకు థ్యాంక్స్ రుద్ర అని అంటాడు ఆదిత్య. మామ, మనలో మనకి థ్యాంక్స్ ఏముంది? నాకు ప్రాబ్లం వస్తే నువ్వు ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నా నీ పనినంతా వదులుకొని నా కోసం రావా ఏంటి? అలా మాట్లాడకు రుద్ర, నీకే కాదు ఎవరికి ఎటువంటి ప్రాబ్లం రాకూడదు, అందరూ క్షేమంగా ఉండాలి అని అంటాడు ఆదిత్య. తప్పకుండా అందరూ క్షేమంగానే ఉంటారు, నువ్వు కంగారు పడకు. కడపకు వస్తే నన్ను కలవకుండా వెళ్ళకు రుద్ర, తప్పకుండా మా ఇంటికి రావాలి. అదేంటి ఆదిత్య, మరో 3-4 నెలలలో నువ్వే హైదరాబాద్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నట్లు, ఫ్యామిలీతో సహా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్నట్లు విక్రమ్ చెప్పాడు అని అంటాడు రుద్ర. ఆదిత్య విక్రమ్ వైపు గుర్రుగా చూశాడు. ఈ రుద్రగాడు ఆదిత్య దగ్గర నన్ను మళ్ళీ ఏదో చెప్పి ఇరికించేశాడ్రా. ఇప్పుడు ఈ ఆదిత్య నా వైపు కోపంగా చూస్తున్నాడురా విజయ్ అని అంటాడు విక్రమ్. అమ్మో, నేను ఈరోజు కారులో రాను, నేను సపరేట్గా బస్సులో వస్తాను అని అమాయకంగా అంటాడు విక్రమ్. విజయ్ చిన్నగా నవ్వుతూ, నీ నోటిదులతో చెప్పొద్దు అన్న విషయాలు కూడా నువ్వు అందరికీ చెప్పేస్తున్నావు చూడు, నీకు ఆదిత్య చేతిలో 4 పడితే కాని నీకు బుద్ధి రాదు లేరా విక్రమ్ అని అంటాడు విజయ్. ఒరే, ఈ ఆదిత్య గారి చేతిలో నేను బతికి ఉంటే పొద్దున మనం రూమ్లో కలుద్దాం లేరా విజయ్ అని అంటాడు విక్రమ్. విక్రమ్ మాట్లాడిన మాటలకు వెనక సైడ్ సీట్లో కూర్చుని ఉన్న మధు గలగలా నవ్వుతోంది. విజయ్ విక్రమ్ వైపు చూసి, రేపు ఆఫీస్లోనైనా నువ్వు చావాల్సిందేగా, అదేదో ఇప్పుడే చచ్చిపోరా అని అంటాడు విజయ్. ఒరే దుర్మార్గుడా, నువ్వు ఎన్నైనా చెప్తావురా, నాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇప్పుడిప్పుడే నాకు ఒక అమ్మాయి సెట్ అయ్యింది, నన్ను నా గర్ల్ ఫ్రెండ్తో బతకనివ్వండిరా కాస్త అని అంటాడు విక్రమ్. ఏడ్చావులే, నోరు మూసుకొని కారులో కూర్చో అని అంటాడు ఆదిత్య. మరో మాట కూడా లేకుండా నోరు మూసుకుంటాడు విక్రమ్. మధుకి మాత్రం విక్రమ్ని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు. సరే రుద్ర, మేం కూడా ఇక బయలుదేరతాం అని రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆదిత్య నాగేంద్ర వైపు చూసి, ఇక వెళ్ళొస్తాం నాన్న అని అంటాడు. ఒరేయ్ భాస్కర్, అన్నీ సర్దేశావు కదా? ఆదిత్య మీ వస్తువులు ఏమీ మర్చిపోలేదు కదా, అన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నారు కదా అని మనసులో తన కొడుకు తన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతున్నాడే అనే నాగేంద్ర మనసులో చాలా బాధగా ఉన్నా పైకి మాత్రం ఆ బాధను కనిపించకుండా ఆదిత్యని గట్టిగా కౌగిలించుకుని, జాగ్రత్త ఆదిత్య, నువ్వు కోడలు ఇద్దరు జాగ్రత్తగా ఊరు చేరండి, ఊరు చేరగానే నాకు ఫోన్ చేయండి అని మరీ చెప్పాడు నాగేంద్ర. అలాగే నాన్న అని తల ఊపుతాడు ఆదిత్య. ఆదిత్య రామయ్య ఆంజనేయుల వైపు చూసి, ఇక వెళ్ళొస్తాను పెదనాన్న అని అనగానే, మంచిదయ్యా అని అంటాడు రామయ్య ఆంజనేయులు ఇద్దరు. ఒక్క నిమిషం బావా అని అంటూ, పెద్దత్తయ్య తులసిత్తయ్య మీరిద్దరూ మా కారుకి ఎదుర్రారా అని ముద్దుగా అడుగుతుంది మధు. మధు ఆ మాట చెప్పడమే ఆలస్యం. భారతి తులసి ఇద్దరు తమ చీరలను సర్దుకొని కారు ముందుకు వెళ్ళి నిలబడతారు. ఆదిత్య చిన్న చిరునవ్వుతో మధు వైపు చూసి, ఇకనైనా నన్ను కారు ఎక్కనిస్తారా మేడం అని అడుగుతాడు. ఆగండి ఆగండి అని అంటూ వసుధ మీనాక్షి తమ లగేజ్లతో పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. విజయ్ విక్రమ్ ఆదిత్య మధు నలుగురు ఆశ్చర్యంగా వసుధ మీనాక్షి వైపు చూశారు. అప్పటిదాకా వసుధ కోసమే ఎదురు చూస్తున్న విజయ్ కళ్ళు సంతోషంతో నిండిపోగా విజయ్ పెదవుల మీదకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. విక్రమ్ కూడా మీనాక్షి వైపు చూస్తూ,
నా బంగారం నా కోసం వచ్చేసిందిగా అని తెగ ఆనందపడిపోతూ మీనాక్షి వైపు చూశాడు విక్రమ్. ఇంటి గేటు వైపే నిలబడి ఉన్న నాగేంద్ర, భాస్కర్, కృష్ణ, సంజ, లావణ్య, అలానే రాజా, రుద్ర, రామయ్య, కారుకు ఎదురుగా నిలబడి ఉన్న తులసి, భారతి కూడా మీనాక్షి, వసుధల వైపు చూసి ఆశ్చర్యపోతారు. ఆంజనేయులకి ఒక అరగంట ముందరే మీనాక్షి, నేను కూడా ఆదిత్య అన్నయ్యతో పాటు కడపకు వెళ్తున్నాను అనే సంగతి చెప్పి ఆంజనేయులు పర్మిషన్ తీసుకున్న విషయం అక్కడ ఎవరికీ తెలియదు. భాస్కర్, తులసి ఇద్దరు మీనాక్షి దగ్గరికి వచ్చి, ఎక్కడికే లగేజ్ తీసుకొని బయలుదేరావు అని అడుగుతుంది తులసి. అమ్మ, ఆ విషయాలన్నీ నాన్నకి నేను చెప్పేశాను. నువ్వు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మా నాన్నతో మాట్లాడుకో. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయకు. నేను అన్నయ్యతో కలిసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాను, ఇక అంతే అని అంటూ, అన్నయ్య, నా లగేజ్ ఎక్కడ పెట్టాలి అని ఆదిత్య వైపు చూస్తూ అడుగుతుంది మీనాక్షి. వసుధ మధు దగ్గరికి వచ్చి, ఇది చాలా అన్యాయమే మధు. నీకోసమే నేను ఈ ఊరికి వచ్చాను కదా. నన్ను ఇక్కడ ఒక్కదాన్నే వదిలేసి నువ్వు మాత్రమే ఒక్కదానివే మీ ఊరు వెళ్ళడానికి నీ మనసు ఎలా ఒప్పిందే? ఆ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాంలే మధు. నా లగేజ్ని ఎక్కడ పెట్టమంటావే? ముందు ఆ విషయం చెప్పు అని అంటుంది వసుధ. వసుధ మాటలు విన్న విజయ్ ఆశ్చర్యపోతూ, అమ్మో, ఇది ఏకంగా లగేజ్తో మాతో పాటు ఊరికి రావడానికి రెడీగా ఉందా? ఇది సామాన్యురాలైతే కాదురా బాబు. అనవసరంగా దీనిని తక్కువగా అంచనా వేశాను అని అనుకుంటాడు. విక్రమ్ నవ్వుతూ కారు నుండి కిందికి దిగి మీనాక్షి, వసుధల లగేజ్లను నీట్గా వెనక సైడు సర్ది, మీరిద్దరూ వెనక సీట్లో హాయిగా కూర్చోవచ్చు అని చెప్పాడు. తులసి మీనాక్షి వైపున గుర్రను చూసింది. మీకు కాలేజీ లేదే, నువ్వు హైదరాబాద్కు వెళ్ళనవసరం లేదా అని అడుగుతాడు భాస్కర్. నాకు ఇప్పుడు హాలిడేస్ రా, కాలేజీ ఓపెన్ అవ్వగానే నేను హైదరాబాద్కు వెళ్ళిపోతానులే అని అంటుంది మీనాక్షి. ఆదిత్య మీనాక్షి, వసుధ వైపు చూసి చిన్నగా నవ్వుకుంటాడు. మీనాక్షి ఆదిత్య వైపు చూస్తూ, అన్నయ్య, మేము నీతో పాటు వస్తే నీకేమైనా ఇబ్బందిగా ఉంటుందా అని అడుగుతుంది. తులసి కూడా ఆదిత్య వైపు చూస్తూ, నీకేం ఇబ్బంది లేదు కదయ్యా అని ఆదిత్యని అడుగుతుంది తులసి. ఏం పర్వాలేదులే పెద్దమ్మ, రానివ్వండి, నేను చూసుకుంటానులే అని అంటాడు ఆదిత్య. వసుధ, మీనాక్షి ఇద్దరు కూడా నవ్వుకుంటూ కారు వెనక సీట్లో కూర్చుంటారు. విజయ్ ఫ్రంట్ మిర్రర్లో నుంచి వసుధ వైపు చూశాడు. వసుధ విజయ్ వైపే చూస్తూ తన చేతులతో తన కళ్ళతో సైగ చేస్తూ, నేను నీకోసమే మీ ఊరికి వస్తున్నాను, నన్ను వదిలి నువ్వు ఎక్కడికి పోలేవు అని తన పెదవుల కదలికతో విజయ్కి చెప్పి విజయ్కి కన్ను కొడుతుంది వసుధ. విజయ్ వసుధ వైపు కోపంగా చూస్తూ కార్ని స్టార్ట్ చేస్తాడు. ఇక అందరూ ఊరికి బయలుదేరి వెళ్ళిపోతారు. రామయ్య, భారతి, రాజా, లావణ్య, రుద్ర తమ ఇంటికి వెళ్ళిపోగా ఆంజనేయులు, తులసి, భాస్కర్, కృష్ణ తమ ఇంటికి వెళ్ళిపోతారు. మనసులో చాలా బాధగా ఉన్న ఆ బాధను దిగమింగుకుంటూ నాగేంద్ర, సంజ కూడా ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. విజయ్ కార్ని డ్రైవ్ చేస్తూ ఉండగా ఆదిత్య తన ల్యాప్టాప్ను ఓపెన్ చేసి తన ఆఫీస్ వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. మీనాక్షి, వసుధ, మధు నవ్వుకుంటూ ముగ్గురు ముచ్చట్లు పెట్టుకుంటే విక్రమ్ వాళ్ళ వైపే చూస్తూ ఆ ముచ్చట్లన్నీ వింటూ కూర్చున్నాడు. ఒరే విక్రమ్, బస్టాండ్ వచ్చేసిందిరా, ఇక్కడ నువ్వు దిగిపోతావా అని అడుగుతాడు విజయ్. విక్రమ్ విజయ్ వైపు గుర్రుగా చూస్తూ, చిన్న పిల్లాని చేసి నాతో ఆడుకుంటున్నావు కదరా అని పుంగమూతి పెట్టుకొని విజయ్ వైపు చూశాడు విక్రమ్. చాలే నీ వేషాలు, ఆపు అని నవ్వుతూ అంటాడు విజయ్. రాత్రి టైం 8 అయ్యింది. రామయ్య ఇంట్లో అందరూ భోజనాలకి కూర్చుంటారు. భారతి భార్గవి వైపు చూసి, ఊరు వెళ్ళడానికి మీ బట్టలన్నీ సర్దుకున్నారు కదా, మంచి మంచి చీరలే పెట్టుకున్నావు కదా, నగలేమైనా కావాలంటే అడుగు, ఇస్తాను అని అంటుంది భారతి.
సుధాకర్ చిన్నగా నవ్వుతూ, అమ్మా, మేం వెళ్ళేది పెళ్లికో ఫంక్షన్కో కాదమ్మా. అయినా అక్కడ నగలతో చీరలతో పనే లేదు. మేము ముందుగా ఇక్కడి నుంచి హైదరాబాదుకు వెళ్తాము. అక్కడ నేను భార్గవి ఇద్దరము షాపింగ్ చేస్తాము. అక్కడ భార్గవికి ఒక 10 పంజాబీ డ్రెస్సులను కొందాం అనుకుంటున్నానమ్మా అని అంటాడు సుధాకర్. భారతి భార్గవి వైపు చూసి, ఒకసారి నాతో రా అని భార్గవిని వెంట పెట్టుకుని తన బెడ్రూమ్ లోపలికి తీసుకుని వెళ్తుంది భారతి. రామయ్య సుధాకర్ వైపు చూసి 50,000 రూపాయలను సుధాకర్ చేతిలో పెట్టి, ఖర్చులకు ఉంటాయి, నీ దగ్గర పెట్టుకో అని అంటూ, కోడలు ఏది అడిగినా కాదనకుండా కొనివ్వు సుధాకర్ అని చెప్పాడు రామయ్య. భారతి తన బెడ్రూమ్ లోపలికి భార్గవిని తీసుకొని వెళ్ళి తన బీరువాను ఓపెన్ చేసి బంగారు గాజులను బయటకు తీసి భార్గవి చేతికి అటు సైడ్ 4 గాజులు ఇటు సైడ్ 4 గాజులు వేసింది భారతి. అయినా భార్గవి, అక్కడ నువ్వన్నీ డ్రెస్లే వేస్తావు కాబట్టి ఈ షార్ట్ నల్లపూసల దండను నీ మెడలో వేసుకో అని చెప్పి ఒక 20,000 రూపాయలను భార్గవి చేతికి ఇచ్చి, అక్కడ నీకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయి కదమ్మా, ఈ డబ్బులతో నీకు కావలసింది కొనుక్కోమ్మా అని చెప్పింది భారతి. భార్గవి భారతి వైపు ఆశ్చర్యంగా చూస్తోంది. ఈ 4 రోజులు నువ్వు సుధాకర్ ఇద్దరు మంచిగా ఎంజాయ్ చేసి రండి అని అంటూ, చూడు భార్గవి, మొన్నటిదాకా నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నా తప్పులను నేను గ్రహించాను భార్గవి. ఇక నుంచి నిన్ను నేను నా కన్న కూతురిలా చూసుకుంటాను. నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను నువ్వు అడుగు. నా తర్వాత ఈ ఇంటి బాధ్యత నీదే కదమ్మా అని చెప్పింది భారతి. సరే, ఇక పద అని అంటుంది భారతి. భార్గవి మొదటిసారి భారతి మీద ప్రేమతో భారతిని గట్టిగా కౌగిలించుకుంటుంది భార్గవి. అత్త కోడళ్ళిద్దరూ నవ్వుకుంటూ మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. అప్పుడే సంధ్య రామయ్య ఇంట్లోకి వస్తూ, అత్తయ్య, ఏం వంట చేశారు? కూర ఏదైనా చేశారా అంటూ నాగేంద్ర మామయ్యకి కాస్త కూర ఉంటే పెట్టమని రాజమత్తయ్య నిన్ను అడిగి రమ్మంది అని అంటూ సంధ్య అక్కడికి వస్తుంది. మరో 2 గంటల్లో భార్గవి, సుధాకర్, రుద్ర హైదరాబాదుకు బయలుదేరుతున్నారు. సంధ్య, రావే, నువ్వు కూడా మాతో పాటు కలిసి భోజనం చేద్దురా అని భారతి సంధ్యని పిలుస్తుంది. అయ్యో వద్దత్తయ్యా, నా కోసం కూడా అక్కడ అన్నం వండి ఉంటుంది మా అత్తయ్య. కొంచెం కూర ఉంటే పెట్టండి, నేను వెళ్ళిపోతాను అని అంటుంది సంధ్య. అప్పుడే రుద్ర కూడా భోజనం కంప్లీట్ అవ్వడంతో తన చేతులను వాష్ చేసుకోవడానికి పైకి లేచి వెళుతూ సంధ్య వైపు చూసి పక్కకు రమ్మని సైగ చేశాడు. సంధ్య నేను రాను అని అంటూ తన తలను అడ్డంగా ఊపుతూ బీరకాయ కూరను చిన్న బాక్స్లో పెట్టుకొని బయటకి వెళ్ళిపోతుంది సంధ్య. రుద్ర నేను నా చేతులను వాష్ చేసుకుని వస్తానని అందరికీ చెప్పి సంధ్య వెనకాలే బయటకు వెళ్తాడు. సంధ్య వెళ్తుండగా సంధ్య చేతిని పట్టుకుని గోడ పక్కకు తీసుకుని వెళ్తాడు రుద్ర. ఏంటి పక్కకు రమ్మంటే రాను అంటావు? నేనేమైనా చేస్తానని భయపడుతున్నావా సంధ్య అని రుద్ర సంధ్య వైపు చూస్తూ అడుగుతాడు. నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి? నీకు నాకు మధ్య ఏంటి సంబంధం అని తన చేతిని రుద్ర చేతిలో నుంచి విడిపించుకుంటూ అడుగుతుంది సంధ్య. ఆ మాటేదో నా మొహం చూసి అడగవే అని అంటాడు రుద్ర. నీ మొహం ఏంటి? నీ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతాను. నీకు నాకు ఏంటి సంబంధం అని తన కళ్ళను ఎగరేస్తూ అడుగుతుంది సంధ్య. ఐ లవ్ యూ సంధ్య అని అంటాడు రుద్ర. ఆ మాటకి సంధ్య తన కళ్ళను పెద్దవి చేసి ఏం మాట్లాడకుండా రుద్ర వైపు అలా చూస్తూ బొమ్మలా నిలబడిపోతుంది. చూడు సంధ్య, నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడడం చేత కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా ఈ ప్రేమ ఈ రోజుది కాదే. 10 సంవత్సరాల కిందట మా అమ్మని, మా నాన్నని, నన్ను దుర్మార్గుడైన మీ నాన్న చేతుల్లో నుంచి నువ్వు కాపాడావు. ఆ రోజే మీ నాన్న మమ్మల్ని అందరినీ ఒక గదిలో వేసి బంధించాడు. మీ నాన్నకు తెలియకుండా మమ్మల్ని బయటకు పంపిస్తూ మా నాన్న చేతుల్లో డబ్బులు పెట్టి, అంకుల్, ఆంటీ జాగ్రత్త, నా ఫ్రెండ్
శివ జాగ్రత్త అని చెప్పి మాకు ఎంతో సహాయం చేశావు. ఆ రోజు మా అమ్మ నాతో చెప్పింది, ఈ సంజకి అన్నీ వాళ్ళ అమ్మ పోలికలే వచ్చాయిరా. వాళ్ళ అమ్మ చాలా అమాయకురాలు, సంజ కూడా అంతే అమాయకురాలురా. ఈ దుర్మార్గుడి చేతిలో వాళ్ళ అమ్మ చనిపోయినట్లు తన కూతురికి కూడా అదే గతి పట్టకూడదు శివ అని అంటూ మా అమ్మ నాకు ఆ రోజే చెప్పింది. దేవుడా, ఈ రోజు మమ్మల్ని కాపాడినట్లే సంజకి కూడా ఒక మంచి జీవితాన్ని ప్రసాదించు అని మా అమ్మ ఆ రోజు దేవుణ్ణి ప్రార్థించింది. నేను ఆ రోజే డిసైడ్ అయిపోయాను సంజ, పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని. ఇప్పుడు చెప్పవే, నీకు నేనంటే ఇష్టమా లేదా? నీ మనసులోని మాటను భయపడకుండా నువ్వు నాకు చెప్పొచ్చు సంజ అని అడుగుతాడు రుద్ర. సంజ తడబడిపోతూ రుద్ర వైపు చూసింది. మరి మరి మా నానంటే నీకు చాలా కోపం కదా. ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని రేపు మనకి పెళ్ళైన తర్వాత నువ్వు నన్ను ఇబ్బంది పెడతావేమో అని అమాయకంగా రుద్ర వైపు చూస్తూ అంటుంది సంజ. రుద్ర చిన్నగా నవ్వుతూ సంజ వైపు చూసి, మీ నాన్న మీద కోపం ఉండడం నిజమే. ఆ కోపాన్ని నీ మీద చూపించను, నిన్ను ఇబ్బంది పెట్టనే. నా ప్రేమను నీ మీద చూపిస్తూ, నా చూపులతో నా చేతులతో నా ప్రేమను చూపిస్తూ నిన్ను ఇబ్బంది పెడతాను, సరేనా అని అంటూ సడన్ గా సంజ వైపు చూసి, అంటే నీకు నేనంటే ఇష్టమే కదా, ఆ ముక్క చెప్పడానికి ఇన్ని రాగాలు పోతావేంటే అని అంటూ సంజని తన దగ్గరికి లాక్కొని, ఓయ్ సంజ, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పవే. ఈ ప్రేమ దోమ అంటూ తిరగకుండా ఏకంగా ఇద్దరం పెళ్లి చేసేసుకుందాం అని అంటాడు రుద్ర. సంజ రుద్ర వైపు చూస్తూ, రుద్ర కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నువ్వంటే నాకు ఇష్టమే అని చెప్పి సిగ్గుతో తలదించుకుంటుంది సంజ. రుద్ర సంజని గట్టిగా కౌగిలించుకొని, త్వరగా నేను ఆదిత్యతో మన విషయం గురించి మాట్లాడతాను. నేను ఆదిత్యతో కలిసి ఇక్కడికి వచ్చి మీ పెద్దవాళ్లతో మాట్లాడి నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పటి వరకు మనం ఫోన్లలోనే మాట్లాడుకుందాం లేవే అని అంటాడు రుద్ర. అన్నట్లు నా గురించి నీకు చెప్పలేదు కదా. నా చదువంతా గుంటూరులో మీ ఆదిత్య బావ చదివిన కాలేజీలోనే నేను కూడా చదివాను. బీటెక్ నేను మీ బావ కలిసే చదువుకున్నాము. ఆ తర్వాత నేను మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడే గ్రూప్ ఎగ్జామ్స్ రాశాను, సివిల్స్కి సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఒక ఐపీఎస్ ఆఫీసర్ని. ఈ మధ్యనే నాకు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యింది సంధ్య. అమ్మ నాన్న ఇద్దరూ బాంబేలో ఉంటున్నారు. నాన్నకి అమ్మకి నీ గురించి నేను ఎప్పుడో చెప్పేశాను. అమ్మ ఎప్పుడెప్పుడు నిన్ను చూడాలా అని ఆతృత పడిపోతుంది. అమ్మతో నువ్వు మాట్లాడతావా, ఫోన్ చెయ్యనా అని నెమ్మదిగా సంజను అడుగుతాడు రుద్ర. సంజ తన తలను గుండ్రంగా ఊపుతుంది. సంజ రుద్ర ఫోన్ నుంచి రుద్ర వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది. రుద్ర వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు సంజతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియని సంజకి రుద్ర వాళ్ళ అమ్మ మాటలు మనసుకి చాలా సంతోషాన్ని కలిగించాయి. సంజ రుద్ర వైపు చూసి, నీతో రోజు ఫోన్లో మాట్లాడాలంటే నా దగ్గర ఫోన్ లేదు కదా అని అమాయకంగా అడుగుతుంది. ఆ విషయం నాకు తెలుసులేవే, అందుకే నీకు నేను ఫోన్ కొని తీసుకుని వచ్చాను అని కొత్త ఫోన్ని సంజ చేతిలో పెట్టాడు రుద్ర. నా వైపు అలా చూస్తావేంటి, కొత్త ఫోన్ ఓపెన్ చేయి, ఇందులో నా నెంబర్ని ఫీడ్ చేసి పెట్టాను. అలానే ఆదిత్య, మధు, విక్రమ్, విజయ్, వసుధ, మీనాక్షి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇందులో ఉన్నాయి సంజ అని అంటాడు రుద్ర. మధు ఫోన్ నెంబర్ ఇందులో ఉందా, చాలా థ్యాంక్స్, రోజు నేను మధుతో మాట్లాడొచ్చు అని ఎంతో సంబరపడిపోతూ చెప్తుంది సంజ. హలో మేడం, ఇక్కడ మేము ఒకరం ఉన్నాము, ముందు తమరు మన గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. మరో విషయం, నేను రోజంతా ఆఫీస్ వర్క్తో చాలా బిజీగా ఉంటాను సంజ. నా ఫ్రీ టైంలో నేను నీకు ఫోన్ చేస్తాను సంజ అని అంటాడు రుద్ర. సరేనని తల ఊపుతుంది సంజ.
సంజ రుద్ర వైపు చూస్తూ, అవును, నేను నీ ప్రేమను ఒప్పుకుంటానని నీకు ముందే తెలుసా అని అడుగుతుంది సంజ. రుద్ర సంజ వైపు చూస్తూ, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, ఎవరి కళ్ళు నా వైపు ఎలా చూస్తున్నాయో నాకు బాగా తెలుసు సంజ. నువ్వు నన్ను చూసినప్పుడల్లా నీ కళ్ళల్లో వెలుగును నేను గమనించాను. నువ్వు పైకి నాతో అలా కొట్లాడుతున్నావే కానీ నీ మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది. సరే, నేను 2 గంటల్లో హైదరాబాదుకు బయలుదేరి వెళ్ళిపోతున్నాను సంజ. ఈ 2 గంటలైనా నాతో గడపచ్చు కదా సంజ అని గారం పోతూ అడుగుతాడు రుద్ర. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.